నమస్తే, నేను డాక్టర్ రాము దాములూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్. ఈరోజు మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా, చేయలేమా, చేయవచ్చు అంటే ఎలా చేయవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ మిస్టేక్స్. సో ఈ 60-70% ఆఫ్ ద 60% ఆఫ్ ద క్యాన్సర్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు, అంటే ప్రివెంట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మెయిన్గా మోస్ట్ కామన్ కాజెస్ క్యాన్సర్స్కి ఏంటంటే టొబాకో, ఆల్కహాల్. టొబాకోని తీసుకోకపోవడం, వీటి రెండింటికి దూరంగా ఉండటం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. లంగ్ క్యాన్సర్, విచ్ ఈజ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఫర్ మెన్. దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే సింపుల్ స్మోకింగ్కి దూరంగా ఉండటం వల్ల 80% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఆల్కహాల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఆల్కహాల్ తీసుకొని లివర్ సిర్రోసిస్ అయ్యి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ద్వారా మనం స్టమక్ క్యాన్సర్ అండ్ లివర్ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ ఎక్సర్సైజ్, విగరస్ ఎక్సర్సైజ్ 30 minutes a day of at least 150 minutes in a week is mandatory for every person. దీన్ని నేను ఓన్లీ క్యాన్సర్ గురించి మాత్రమే చెప్పట్లా. ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చాలా రకాలు గుండెపోటుని ప్రివెంట్ చేయొచ్చు, హైపర్ టెన్షన్ ప్రివెంట్ చేయొచ్చు, గ్యాస్ట్రైటిస్ని ప్రివెంట్ చేయొచ్చు, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ సింపుల్ థింగ్. 30 minutes అట్లీస్ట్ మనం గురించి మనం స్పెండ్ చేసుకోవడం ద్వారా చాలా రకాల వ్యాధులను కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇంకోటి, నవేడేస్ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ గుడ్ ఫుడ్ ఆర్ హెల్దీ ఫుడ్. అవాయిడ్ మీట్, అవాయిడ్ జంక్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్. వీటి చేయటం ద్వారా మనం చాలా రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేయటం. అంతేకాకుండా హెల్దీ ఫుడ్స్, అట్లీస్ట్ మన పార్ట్లో అట్లీస్ట్ ఇన్ ఏ డే 200-300 grams ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ అవర్ డైట్. అండ్ వెజిటబుల్స్, నేను కంప్లీట్గా నాన్ వెజ్ని అవాయిడ్ చేయమనట్లా. వీ కెన్ టేక్ ద నాన్ వెజ్ బట్ విత్ ఇన్ ద లిమిట్స్, అండ్ వీ కెన్ టేక్ ద హెల్దీ ఫుడ్స్ లైక్ వెజిటబుల్స్. అండ్ ఆహారం మనం మితంగా తింటే ఔషధం, అదే ఎక్కువగా తింటే అది పాయిజన్. మనం ఒబేసిటీ ద్వారా ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా మీకు? బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, చాలా రకాల క్యాన్సర్స్ కూడా ఒబేసిటీ ద్వారా వస్తూ ఉంటాయి. సో హెల్దీ ఫుడ్ అండ్ అవాయిడ్ ద జంక్ ఫుడ్. ఇంకోటి, మనం ఎండకి వెళ్ళేటప్పుడు సన్కి ఎక్స్పోజర్ తగ్గించడం ద్వారా కూడా మనం కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్ని అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మా సైడ్ నుంచి మేమేం చేయగలం, ఇవన్నీ మీరు చేసుకోగలిగింది. యాజ్ ఎ డాక్టర్గా మీకేం చేయగలము అంటే స్క్రీనింగ్ విల్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్. ఆడవాళ్ళు అయితే మ్యామోగ్రఫీ, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్. మగవాళ్ళు అయితే ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు స్టమక్ స్క్రీనింగ్. ఇవి స్క్రీనింగ్ చేయడం ద్వారా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, క్యాన్సర్ రాకముందు ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ వస్తే ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. సో హెల్దీ లైఫ్ స్టైల్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్. కొన్ని రకాల ఇన్ఫెక్షియస్ క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా లివర్ క్యాన్సర్ వస్తుంది, దాన్ని వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా సర్వైకల్ ఓరల్ క్యాన్సర్స్ వస్తుంది, వాటిని కూడా వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలుగుతాం. సో వ్యాక్సినేషన్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, ఎక్సర్సైజెస్ విల్ ప్రివెంట్ ద క్యాన్సర్. దీస్ స్మాల్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ విల్ మేక్ యువర్ హెల్దియర్ టుమారో. సో థ్యాంక్ యూ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.